మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 21వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. నీ స్థితి మొదటి కొద్దిగా నుండినను తుదకు నీవు మహావృద్ధి పొందుదువు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలం మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని గ్రంథమందు దేవదేవుడు రాసి ఇచ్చినటువంటి నీకు ఈరోజు చేస్తున్నటువంటి వాగ్దానము, నీ స్థితి ఈరోజు నీ పరిస్థితి కొద్దిగా ఉండినను తుదకు నువ్వు మహావృద్ధి నొందుదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, దేవదేవుడు మనందరి జీవితాల్లో మనందరి బ్రతుకుల్లో కూడా దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం ఎలా ఉంటుంది అంటే, భూమిలో గింజ స్టార్ట్ చేసినప్పుడు, భూమిలో గింజ మొట్టమొదటిగా మొలిచినప్పుడు ఆ గింజ ఎంత పెద్ద చెట్టు అయినా, ఎంత ఆకారానికి గొప్ప చెట్టు అయినా దాని యొక్క గింజ పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది. చాలా చిన్నదిగా ఉంటుంది. ఎంత చిన్నదిగా ఉంటుంది అంటే, నువ్వు టీ తాగి పడవేసే కప్పులో మొలిసే అంతగా ఉంటుంది. నువ్వు టీ తాగి పడవేసే కప్పులో ఉండే అంత చిన్నగా ఉంటుంది అది మొలవటానికి. అది మొలిచిన తరువాత అది ఎదగటానికి అక్కడ నుండి సుదీర్ఘ ప్రయాణం చేయవలసి ఉంటుంది. సహోదరుడా, సహోదరి, నీ స్థితి గింజగా ఈరోజు ఉందేమో, గింజవలే నీ యొక్క వ్యాపారం ఉన్నదేమో, గింజవలే నీ ఉద్యోగం ఉన్నదేమో, గింజవలే నువ్వు చేస్తున్నటువంటి పరిచర్య, గింజవలే నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగము, గింజవలే నువ్వు ప్రారంభించినటువంటి పని ఉన్నదేమో. నా దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నీ స్థితి మొదటి కొద్దిగా నుండి నీవు మహావృద్ధి నొందుదువు అంటున్నాడు. సహోదరుడా, ఈ రోజున నీవు నీ పక్కవారిని చూసుకున్నప్పుడు ఒక అల్పుడుగా కనబడతావు. ఈరోజు భాషలో మాట్లాడుకోవాలి అంటే, నాకు ఎవరైనా ఐడెంటిటీ ఉన్నటువంటి పర్సన్, గుర్తింపు ఉన్నటువంటి ఒక పర్సన్తో, నా వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తితో నేను సంభాషించిన ఎడలా, మాట్లాడిన ఎడలా, లేక అతనితో కలిసిన ఎడలా, లేక అతనితో ఒక సెల్ఫీ తీసుకున్న ఎడలా నాకు ఒక ఐడెంటిటీ వస్తుంది అని ఆశపడుతున్నటువంటి నీతో నా దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, రాబో రోజుల్లో నీవు సెల్ఫీ ఇచ్చే వ్యక్తిగా బ్రతుకుతావని. రాబో రోజుల్లో నీతో ఒక సెల్ఫీ తీసుకుంటే బావును ఎదురు చూసే వ్యక్తులుగా ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సహోదరుడా, దేవుని మాట నమ్మినటువంటి వారు, దేవుని మాట నమ్మి విశ్వాసముతో ముందుకు కొనసాగినటువంటి వారు, దేవుడు ఎవరిని చేయి వదిలిపెట్టలేదు, ఎవరిని ఆయన చేయి వదలలేదు. ఎందుకంటే మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు గనుక, అట్టి దేవుడు నేటి ఉదయకాలమందు నీకు తెలియచేస్తున్నటువంటి మాట, చిన్నగా ఉన్నానని బాధపడకు, చిన్నగా ఉన్నాను అని నువ్వు కృంగిపోకు, కొద్దిగా ఉన్నాను అని నువ్వు బలహీనుడివైపోకు. నిన్ను పెద్ద చేయువు యేసు వైపు చూడు. ఆయన వైపు చూసిన అంతయు సరియగును భక్తుడు సెలవిచ్చినట్లుగా. సహోదరుడా, ఈరోజు ఆయన వైపు చూసి, ఆయన మాట విని, ఆయన చెప్పిన ప్రకారం నడిస్తే నీవు కొద్దిగా నువ్వు రాబో రోజుల్లో మహావృద్ధి అవుతావు గనుక, అట్టి నమ్మకమైన విశ్వాసిగా నీవు కొనసాగిన నీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేరు కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనములు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలం మీ అందరి బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు. వారందరి జీవితంలో తండ్రి అయ్యా, ఇటు వాగ్దానం స్వతంత్రించుకున్న కృప దయచేసి నడిపించమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సనంత సదాకాలం తోడండి ఎంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.